ఐవీఎఫ్ చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. వెల్కమ్ టు పిడిటివి. ఏపీ రాజకీయాల్లో రాబోయేటువంటి 2-3 నెలల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి నాయకులు రాజీనామా చేసి ఇతర పార్టీల వైపు చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారంటే అవుననే సమాధానం అయితే వినిపిస్తూ ఉంది. వైసీపీ పార్టీ నుంచి వెళ్ళిపోయినటువంటి నాయకులు బీజేపీ, కాంగ్రెస్ పార్టీల వైపు చూస్తూ ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. బీజేపీ పార్టీ, ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వలసలను ఆహ్వానిస్తూ ఉన్నట్లుగా ఇప్పటికే సంకేతాలు అయితే పంపిస్తూ ఉన్నారు. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత చాలామంది నాయకులు కూడా కొంత అసంతృప్తిని అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. బయట పడకపోయినా కూడా వైసీపీ పార్టీలో ఉంటే కనుక తమ యొక్క భవిష్యత్తుకు సంబంధించి రాజకీయంగా కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక వైసీపీ పార్టీని విడిచి తెలుగుదేశం, జనసేన పార్టీలోకి వెళ్ళేటువంటి పరిస్థితులు అయితే కనిపించట్లేదు. ఇప్పటికే తెలుగుదేశం, జనసేన పార్టీలో గేట్లను అయితే క్లోజ్ చేయడం జరిగింది. మాకు అవసరం లేదు అనేటువంటి విషయాన్ని అయితే స్పష్టంగా కరాఖండిగా చెప్పేయడం జరిగింది. ఇక మిగిలినటువంటి రాజకీయ పార్టీలైనటువంటి బీజేపీ పార్టీ వైపు ముందుగా వైసీపీ పార్టీ వీడేటువంటి నాయకులు చూస్తూ ఉన్నట్లుగా తెలుస్తుంది. ఒకవేళ బీజేపీ పార్టీ వద్దు అనుకుంటే కనుక కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తూ ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే ఈ రెండు పార్టీలు కూడా వలసలను ప్రోత్సహించాలి అనేటువంటి ఉద్దేశంలో సంకేతాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ముందుగా బీజేపీ పార్టీ వైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వలసలు వెళ్లేందుకు రెడీ అవుతున్నారంటూ కూడా గత కొన్ని రోజుల నుంచి కూడా వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. కానీ పైకి మటుకు వలసలను మేము ప్రోత్సహించట్లేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి నాయకులు వస్తే మేము చేర్చుకోమంటూ కూడా చెబుతూ ఉన్న నిన్నటి రోజున రాజమండ్రిలో జరిగినటువంటి సమావేశం ప్రకారం కనుక చూసుకుంటే ఏపీలో బీజేపీ పార్టీ బలోపేతమయ్యేందుకు ప్రయత్నిస్తూ ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. బీజేపీ పార్టీ బలోపేతం అంటే ఎవరు కూడా క్రియాశీలకంగా నాయకులు ఏపీ రాజకీయాల్లో లేరు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి నాయకుల్ని బీజేపీ పార్టీలు చేర్చుకుని ఏపీ బీజేపీ పార్టీ యొక్క బలోపేతానికి కృషి చేస్తున్నాం అనేటువంటి ఒక సంకేతాలు ఇస్తూ ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఇక్కడ ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రస్తుతం పరిపాలన మీద తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలో పూర్తి స్థాయిలో దృష్టి పెట్టడం జరిగింది. పరిపాలనకు కొంత బీజేపీ పార్టీ దూరంగా ఉంటూ ఏపీలో బీజేపీ పార్టీని బలోపేతం చేసుకునేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇక ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా ఏపీలో బలోపేతం అయ్యేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. వైఎస్ఆర్ యొక్క జయంతి కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించి పొరుగునటువంటి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కూడా ఆహ్వానించి ఏపీలో 2029 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాబోతుంది, షర్మిల ముఖ్యమంత్రి కాబోతున్నారంటూ కూడా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు బట్టి చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు గాలం వేస్తూ ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోర ఓటమి తర్వాత ఆ నాయకులకు ప్రత్యామ్నాయ పార్టీలుగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటికే బీజేపీ పార్టీ అధ్యక్షురాలు పురంధేశ్వరి కూడా ఏపీలో బీజేపీ పార్టీని బలోపేతం చేసుకునేందుకు ప్రయత్నం చేస్తామంటూ ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులకు గాలం వేస్తూ ఉన్నట్లుగానే తెలుస్తూ ఉంది. ఇక్కడ రెండు పార్టీలు కూడా ప్రస్తుతానికి రెండు జాతీయ పార్టీలు కూడా బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఏపీలో బలోపేతం అయ్యేందుకు 2029 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటి నుంచే పూర్తి స్థాయిలో పార్టీని పటిష్టం చేసుకునేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే గత 5 సంవత్సరాలు కూడా వైసీపీ పార్టీ అధికారంలో ఉండి ఇప్పుడు అధికారం కోల్పోయినటువంటి కొంతమంది నాయకులు బీజేపీ పార్టీ వైపు చూస్తూ ఉన్నారు. వారు సొంత రాజకీయాల కోసం బీజేపీ పార్టీ వైపు చూస్తూ ఉన్నా కూడా బీజేపీ పార్టీ కొంత ఆలోచన చేస్తూ ఉన్నట్లుగా తెలుస్తుంది. ఎవరైనా నాయకులు వైసీపీ పార్టీ నుంచి బీజేపీ పార్టీలోకి సొంత ప్రయోజనాల కోసం చేరుతూ ఉన్నా కూడా వారి వల్ల బీజేపీ పార్టీకి ఏపీలో లాభం కలిగేటువంటి అవకాశాలు ఉంటే కనుక ఖచ్చితంగా చేర్చుకోవాలి అనేటువంటి విషయం గురించి ఒక చర్చ జరుగుతూ ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇటు ఒకవేళ బీజేపీ పార్టీ వద్దు అనుకుంటే కనుక అట్టి నాయకులు ఏపీ కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే వైఎస్ఆర్ యొక్క అభిమానులకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ వైపు రాబోయేటువంటి ఎన్నికల్లో ఓట్లు పడేటువంటి అవకాశాలు అంటూ ఊహాగానాలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా ప్రత్యామ్నాయ పార్టీగా వలస రాజకీయ నేతలకు కనిపిస్తూ ఉంది. ముందుగా కనుక చూసుకుంటే రాజకీయ వలసలు అనేది వైసీపీ పార్టీ నుంచే ఉండబోతూ ఉన్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంది. తెలుగుదేశం, జనసేన పార్టీలకు సంబంధించి ఆ నాయకులు ప్రస్తుతానికి అధికారంలో పూర్తి స్థాయి మెజార్టీలో ఉండరు కాబట్టి పక్క పార్టీల వైపు చూసేటువంటి అవకాశం ఏమాత్రం కూడా లేదు. ఇక్కడ అధికారం కోల్పోయినటువంటి వైసీపీ పార్టీ ముఖ్య నేతలను మా జాతీయ పార్టీల్లోకి చేర్చుకుని ఆ రెండు జాతీయ పార్టీ కూడా ఏపీలో రాబోయేటువంటి ఎన్నికలకు సంబంధించి బలోపేతం అయ్యే విధంగా పావులు కదుపుతూనే యొక్క భారీ చేరికలకు సంబంధించి రాజకీయ వలసలకు ప్రోత్సహిస్తున్నట్లుగా తెలుస్తుంది. రెండు పార్టీల అధ్యక్షురాలైనటువంటి ఇద్దరు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ షర్మిల కూడా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తున్నామంటూ కూడా సంకేతాలు ఇస్తూ ఉన్నారు. ఇటు బీజేపీ పార్టీ అధ్యక్షులైనటువంటి పురంధేశ్వరి కూడా ఏపీలో బీజేపీ పార్టీని బలోపేతం చేయబోతూ ఉన్నాం, పార్టీ యొక్క లక్ష్యమే మాకు ముఖ్య ఉద్దేశం అంటూ కూడా ఆమె చెప్పినటువంటి మాటలతో బట్టి చూస్తే ఏపీ కాంగ్రెస్ పార్టీ నాయకులు రెండు పార్టీలు గాలం వేస్తున్నట్లుగా తెలుస్తుంది.